ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. అదే కన్నీళ్లు తుడుచుకునేటప్పుడు ఒక్క వేలు మాత్రమే కదులుతుంది. మనకు కష్టం వచ్చినప్పుడు మన వేళ్ళే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడడం అనవసరం కదా. జీవితంలో ఏం కోల్పోయినా ఎక్కువ బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురుస్తుంది. జీవితం కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే అని గుర్తుపెట్టుకో. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుక ఉన్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని. లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే. చేరుకునే మార్గంలో ముళ్ళు ఉంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి. దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే దిగులుపడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు. అందుకే కాలయాపన కోసం ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వటం ఉత్తమమైన మార్గం. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఓర్పు లేని సంసారం, పొదుపు లేని జీతం, అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. కోపాన్ని ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మట్టిలో ఎన్ని మాలిన్యాలున్నా దానితో విగ్రహం చేశాక మన ఇష్టదైవాన్ని చూస్తాము. అలాగే మనిషిలో ఎన్ని లోపాలున్నా మనం ఎదుటి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి. హాయ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.